హాయ్ ఫ్రెండ్స్, మనం తినే ఫుడ్ ఒకటి హెల్తీగా ఉంటే సరిపోదు కదా. మనం రోజు వాడే ప్లేట్ కానీ గ్లాస్ కానీ ఏ విధంగా క్లీన్గా ఉంటుంది అనేది చూసుకుంటాము. మనం వాడే సోప్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా సరే మనకి హెల్త్కి మంచిది కాదు. అది ఈ విధంగా మనం ప్రెస్ చేసి ఈ కార్నర్లో కూడా సోప్తో ప్రెస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ కడిగేటప్పుడు మాత్రం ఈ కార్నర్స్లో కూడా ప్రెస్ చేసి తోముతాము. కానీ కడిగేటప్పుడు మాత్రం ఓన్లీ ఫింగర్స్ తోటి ప్లెయిన్గా కడుగుతాం. కానీ మనకి లోనికి వెళ్ళేది మాత్రం ఈ ఫింగర్ మాత్రమే టచ్ అయ్యేది. ఈ లోనికి ఈ 2 ఫింగర్స్ మాత్రం షార్ట్ కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది. అది కూడా ఈ కార్నర్స్లో ఒక్కొక్కసారి ఉండిపోతుంది. మనమైతే చూసుకొని తాగుతాం, పిల్లలైతే అలా చూసుకొని తాగరు కదా. ఈ కార్నర్స్లో అక్కడ సోప్ ఉండిపోవడం అది జరుగుతుంది. మనం ఇంట్లో మనం కడుక్కుంటే నీట్గానే కడుక్కుంటాము. అదే పనికి అమ్మాయిని సామాన్లు క్లీనింగ్కి పని అమ్మాయిలు పెట్టుకుంటే వాళ్ళు ఫాస్ట్గా 4-5 ఇల్లు చేస్తారు కాబట్టి ఫాస్ట్గా ఇలా కడిగేస్తారు. అప్పుడు మనం సోప్ సరిగా క్లీన్ అవ్వకపోవచ్చు. అప్పుడు పిల్లలు తీసుకొని గ్లాస్తో తాగేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మనకి సోప్ కెమికల్ కాబట్టి ఆ విధంగా కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ గాజు గ్లాస్ చూపిస్తాను. ఇలా తోమినప్పుడు సోప్ వెళ్ళిపోతుంది కదా లోనికి. మనం క్లీన్ చేసినప్పుడు చూసారా, ఈ ఫింగర్ మాత్రమే టచ్ అవుతుంది. ఈ మిడిల్ ఫింగర్తో ఇలా క్లీన్ చేసినప్పుడు ఎంతవరకు క్లీన్ అవుతుంది? కష్టం కదా, చాలా టైం పడుతుంది. అది కూడా నెయిల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకని నేనేం చేస్తానంటే, ఆ విధంగా కష్టం అవుతుందని నేనేం చేస్తానంటే సోప్ పెట్టి తోమడానికి ఈ స్క్రబ్ యూస్ చేస్తాను. అది కడగడానికి ఇంకో స్క్రబ్ తీసుకుంటాను. నెయిల్స్ డ్యామేజ్ అవ్వకుండా అది కూడా చక్కగా లాన్ నుంచి క్లీన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మనకి లాన్కి పెట్టినప్పుడు మనం ఇలా వెళ్ళినప్పుడు ఓన్లీ జస్ట్ ఇలా సర్కిల్ చేస్తే చాలు, చక్కగా మొత్తం కార్నర్లో ఉన్న సోప్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా వాటర్ తాగడానికి రాగి గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ వాటర్ తాగుతాము. ఆ రెంటితో చూపిస్తే మీకు క్లీనింగ్ విధానం తెలియదని గాజు గ్లాస్తో చూపిస్తున్నాను. ఇదైతే నీట్గా క్లీన్ చేసే విధానం తెలిసి ఏంటంటే, ఏ ప్లేట్ అయినా సరే మనం ఈ కార్నర్లో ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి కార్నర్కి వెళ్ళి క్లీన్ అయ్యేటట్టు బాగా ప్రెస్ చేసి క్లీన్ చేసుకొని తోముతాము. అదే కడిగేటప్పుడు మనం జస్ట్ ఇలా క్లీన్ చేస్తే మనం ఈ కార్నర్లోకి ఇలా ఫింగర్స్ వెళ్ళి క్లీన్ చేయడం అనేది టైం పడుతుంది. నెక్స్ట్ నెయిల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అలా నెయిల్స్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా క్లీన్ అవ్వాలంటే ఇంకో స్క్రబ్ తీసుకుంటాను. అది కార్నర్లో చక్కగా క్లీన్ అయిపోతుంది. నెయిల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం చిన్న చిట్కా యూస్ చేసినట్టయితే మనం ప్లేట్లు కానీ గ్లాస్ కానీ హ్యాపీగా యూస్ చేసుకొని తినడం కానీ తాగడం కానీ చేయొచ్చు. అదే ఆవిరి నీళ్ళు కూడా వండేటప్పుడు దీంట్లో కార్నర్ నుంచి వచ్చి ఆవిరి నీళ్ళు కర్రీస్లో కానీ రైస్లో కానీ పడినా మనకి హ్యాపీగా ఉంటుంది. అదే సోపు కానీ ఏదైనా కార్నర్లో ఉండిపోయిందంటే ఆ విధంగా కూడా మనకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది.